సింహరాశి వారు జాగ్రత్త. ఏప్రిల్ నెలలో మీ జీవితంలో జరిగే 3 అతిపెద్ద సంఘటనలు ఇవే. సింహరాశి వారు పక్కన ఎవరు లేనప్పుడు మాత్రమే ఈ వీడియోని చూడండి. ఎందుకు అనంటే మీకిప్పుడు సమయం చాలా అద్భుతంగా ఉంది. కానీ మీరు సరిగ్గా ఉపయోగించకపోతే మాత్రం మీకు మంచికి బదులు చెడనేది జరుగుతుంది. అదే గాని మీరు దీన్ని సరిగ్గా ఉపయోగించుకొని మంచిగా ఆచరిస్తే మీ వాకిట్లో సంతోషం విరజల్లుతుంది. లేదంటే మీరు రక్తపు కన్నీళ్లు పెట్టుకోవాల్సొస్తుంది. అవునండి. మేము మిమ్మల్ని భయపెట్టటానికి ఇవన్నీ చెప్పట్లేదు. ఉన్నది ఉన్నట్టుగా చెప్పి అసలు మీకు ఎందుకు ఇటువంటి సమస్యలు ఎదురవుతున్నాయి? మీరు ఎందుకని మీకు కష్టం తగ్గట్టుగా ఫలితం అనేది మీకు దక్కట్లేదు అనేది క్లియర్‌గా మీకు అర్థమయ్యేలాగా చాలా వివరంగా ఇప్పుడు ఈ వీడియోలో మేము మీకు తెలియజేయబోతున్నాం. మీ రాశిలో అమృత సిద్ధి యోగం అలాగే దాంతోపాటు దుర్లభ యోగం కూడా కలిసి 2 ఒకేసారి వస్తున్నాయి. కాబట్టి మంచి ఎంత జరుగుతుందో దాంతోపాటు చెడు కూడా జరిగే అవకాశం ఎక్కువగా ఉంది. మీ దగ్గరికి ఈ వీడియో వచ్చింది అనంటే అది కేవలం ఒక నార్మల్ కోయిన్సిడెన్స్ కాదు. సాక్షాత్తు ఆ దేవుడు అనుగ్రహం ఉంటేనే మీ దగ్గరికి ఈ వీడియో వచ్చింది. అందరికీ ఈ అవకాశం రాదు. మీకు వచ్చింది అనంటే మీరు ఎంత అదృష్టవంతులు. సాక్షాత్తు ఆ దేవుడు కటాక్షం మీ మీద ఉందని చెప్పేసి దీనికి అర్థం. మీలో కానీ ధైర్యం ఉంటే, మీ మనసు ఎంతో గట్టిగా ఉంటే, మీ సంకల్పం ఎంతో దృఢంగా ఉంటేనే ఈ వీడియోని పూర్తిగా చూడండి. మీ సంకల్పం ఎంత గట్టిగా ఉంటేనే మీరు అనుకున్నది ఖచ్చితంగా జరుగుతుంది. కాబట్టి ఈ వీడియోలో మీతో జరిగే అతిపెద్ద 3 సంఘటనలు ఏవి? మీ జీవితంలో మీ శత్రువులు ఎవరు? ఏ విధంగా మీరు ఎప్పటినుంచో ఫేస్ అవుతున్న మీ 7 జన్మల ఫైనాన్షియల్ ప్రాబ్లమ్ని ఎప్పుడు తీర్చుకోగలుగుతారో ఇవన్నీ కూడా చాలా క్లియర్గా ఇప్పుడు మేము ఈ వీడియోలో తెలియజేయబోతున్నాం. కాబట్టి మనసుని దృఢంగా పెట్టుకొని మీ సంకల్పాన్ని ఎంతో గట్టిగా పెట్టుకొని ఈ వీడియోని చూడండి. ఇక దాంతో మీకొచ్చే ప్రతి ఒక్క ప్రాబ్లంని ఎదుర్కోవటానికి సిద్ధంగా ఉండండి. సాక్షాత్తు ఆ హనుమంతుడి కృపే ఇప్పుడు మీ మీద ఉంది. హనుమంతుడి కృప అనంటే సాక్షాత్తు శ్రీరామ రక్ష. ఒక్కసారిగానే ఇద్దరు దేవతల కృప అనుగ్రహం మీ మీద కలగబోతుంది. ప్రపంచంలో అందరూ మిమ్మల్ని ఎప్పుడు కూడా భయపెట్టేవాళ్లే. ప్రతి ఒక్క మాటకి ముందొక మాట వెనకొక మాట చేర్చి మీకు ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టుగా చెప్పి మిమ్మల్ని ఎప్పుడు చూసినా భయ ఆందోళనకి గురి చేస్తూ ఉంటారు. కానీ మేము అలా చేయట్లేదు. ఉన్నది ఉన్నట్టుగా మీకు చెప్తున్నాం. నిప్పు లాంటి నిజాన్ని మీకు తెలియజేయబోతున్నాం. కాబట్టి మీకు ఎటువంటి పరిస్థితులు ఎటువంటి సంఘటనలు జరగబోతున్నాయో అనేది ముందుగానే తెలిస్తే మీరు జాగ్రత్త పడతారని మాది ఒక చిన్న ఆశ. అందుకోసమే మాయ మాటలు చెప్పకుండా ఉన్నది ఉన్నట్టుగా మీరు భయపడటానికి కాకుండా ఏది ఎందుకు ఇలా జరుగుతుందో నిజ నిజాలు తెలుసుకోవటాని కోసం మేము క్లియర్గా ఇప్పుడు ఈ వీడియోలో మీ శత్రువుల పేర్లతో సహా మీకు తెలియచేయబోతున్నాం. దాంతోపాటు మీకు 7 జన్మల నుంచి దారిద్ర్యం ఏదైతే పట్టుకొని ఉందో ఇక మీ ఫైనాన్షియల్ ప్రాబ్లం మీకు ఎప్పుడు కూడా తీరుకుపోతుంటే అది ఎప్పటి నుంచి తీరుతుందనేది కూడా మీకు చాలా క్లియర్గా ఇప్పుడు మేము తెలియచేయబోతున్నాం. అయితే ఫ్రెండ్స్ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మేము చెప్పే ప్రతి ఒక్క మాటని శ్రద్ధాభావాలతో వినండి. ఇక ప్రతి ఒక్క మాటని నోట్ చేసుకొని మీతో ఇలా జరుగుతుందా లేదా అనేది కూడా మీరు గ్రహించండి. అప్పుడే మీకు ప్రతి ఒక్కటి చాలా క్లియర్గా అర్థమవుతుంది. మేము మీకు చెప్పే ఈ 3 రహస్యాల్లో మొదటిది ఏదైతే ఉందో అదే మీ శత్రువుల గురించి మీకు అవగాహన పరచడం. అవునండి, మీ శత్రువులు ఎవరు, వాళ్ళ పేర్లు దేంతో మొదలవుతున్నాయి, వాళ్ళు మీ చుట్టుపక్కన ఉంటూనే ఎంతో మంచిగా ఉన్నట్టుగా ముసుగు వేసుకొని మీ వెనకాల మీకు గొయ్యి అనేది తవ్వుతున్నారనేది చాలా క్లియర్గా వాళ్ళ పేర్ల అక్షరాలతో సహా మీకు తెలియజేయబోతాం. ఇక రెండోది వచ్చేసేటప్పటికి మీ డబ్బు సమస్య. మీకు డబ్బు సమస్య ఎప్పటి నుంచి తీరిపోతుంది, ఎటువంటి సందర్భంగా మీకు డబ్బు అనేది వస్తుంది, అలాగే మీకు 7 జన్మల నుంచి ఒకవైపుగా మీకు ఎంత చేసుకుంటున్నా కూడా దానికి తగ్గట్టుగా ఫలితం అనేది దక్కకుండా మీరు నష్టపోతూనే ఉన్నారు. సంపద అనేది మీ దగ్గరగా ఎప్పుడు కూడా నిలువ అనేది ఉండట్లేదు. చేతిలో మనం నీరుని పట్టుకుంటే ఏ విధంగా అయితే మన చేతిలో ఉండకుండా చేయి నుంచి జారిపోతుందో అదేవిధంగా డబ్బులు కూడా మీ దగ్గరికి వస్తాయి, కానీ ఏమాత్రం కూడా నిల్వ అనేది ఉండదు. చేతిలో నీరుని పట్టుకున్నట్టుగానే మీ డబ్బులు కూడా చేజారిపోతూనే ఉంటుంది. నీటిని పట్టుకోవటం సాధ్యం కాదు, కానీ మీ దగ్గర డబ్బు నిలవటం కూడా సాధ్యం కాదు అన్నట్టుగా ఉంది ఇప్పటిదాకా.
కానీ ఇప్పుడు మీ దశ దిశలు మారిపోబోతున్నాయి. డబ్బనేది మీ దగ్గరికి రావటమే కాకుండా స్థిరంగా నిలవుతుంది. దాంతోపాటు మీరు మరింతగా దాన్ని రెట్టింపు చేసుకునే అవకాశం కూడా మీకు కలుగుతుంది. ఇక డబ్బు మీకు ఎన్ని వైపుల నుంచి వస్తుందంటే ఆ డబ్బుల్ని మీరు ఎలా జాగ్రత్త చేయాలి, ఒక దగ్గర నుంచి వచ్చింది కదా అని చెప్పేసి ఆనందపడేలోపు మరోవైపు నుంచి కూడా మీకు డబ్బులనేది వస్తూనే ఉంటాయి. ఇక మూడోదైతే ఇక ఏం చెప్పమంటారు, మిమ్మల్ని మీరే నమ్మరు. సో అంతా క్లియర్గా తెలుసుకుందాం. ఇప్పుడు మీ గ్రహాల్లో జరగబోయే మార్పు ఏదైతే ఉందో అది చాలా అద్భుతమైన మార్పు. మీకు ఈ మార్పుతో వైభవం, ధనము, ఇక పేరు ప్రతిష్ట అన్నీ కలగబోతున్నాయి. కానీ ఇక్కడ కూడా ఒక చిన్న మాట ఉంది. అన్నీ చెప్తున్నారు, లాస్ట్లో ఏదో ఒకటి కానీ అని ఫిట్టింగ్ పెడుతున్నారు అని మాత్రం అనుకోకండి. ఇది కలియుగం. ప్రతి ఒక్కళ్ళకి వాళ్ళు చేసిన కర్మఫలాలను బట్టే మీకు ఆ ప్రతి ఒక్క రిజల్ట్ అనేది వస్తుంది. ఇక్కడ ఏది కూడా మీకు ఊరికనే దక్కదు. ఒకవేళ దక్కుతుంది అని అంటే మాత్రం ఖచ్చితంగా దానికి తగ్గట్టుగా మీరు ఏదో ఒక పుణ్యం చేసే ఉంటారు కాబట్టి అది నిదానంగా అయినా సరే మీ కర్మఫలాలు మీ దగ్గరికి తిరిగి వస్తున్నాయని చెప్పేసి అర్థం. ఎవరికైతే స్వచ్ఛమైన మనసు ఉంటుందో ఎవరిని కూడా ఎప్పుడు కూడా వాళ్ళు ద్వేషించకుండా, మరో ఒకళ్ళకి ఎప్పుడు కూడా వాళ్ళు నష్టపరచకుండా, వేరే వాళ్ళ గురించి మంచి కోరుకుంటూ వాళ్ళ పని ఏదో వాళ్ళు చేసుకుంటూ ఎవరైతే వెళ్తున్నారో వాళ్ళకి ఈ అద్భుతం అనేది జరగబోతుంది. ఎవరైతే వేరే వాళ్ళ గురించి ఎంతసేపటికి వీళ్ళని ఎప్పుడెప్పుడు ముంచుదామా, వీళ్ళు నష్టపోతే మనం సంతోషపడదామా అనే వాళ్ళకి అది ఎవరైనా సరే, ఎటువంటి రాసుల వాళ్ళైనా సరే, ఎవరైనా సరే వాళ్ళు ఎప్పుడు కూడా ఎదుగుదల అనేది వాళ్ళకి ఉండనే ఉండదు. వాళ్ళు చేసిన కర్మఫలాలు వాళ్ళని వెంటాడుతూ ఉంటాయి కాబట్టి ఇది ఎప్పుడు కూడా మనం దీని నుంచి తప్పించుకోలేము. ఈ సమయంలో మీకు ఒక కొత్త వ్యక్తి కూడా పరిచయం అవుతారు. మీరు కానీ సరిగ్గా వాళ్ళని గుర్తిస్తే చాలు, మీ లైఫ్లో అద్భుతమైన మార్పులు అనేవి జరగబోతున్నాయి. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈ మనిషి పరిచయం మిమ్మల్ని ఎంత దూరం తీసుకుని వెళ్తుంది అనంటే మీ జాతక చక్రమే మారిపోబోతుంది. కరెక్ట్గా ఆ మనిషిని మీరు గుర్తించి తనకి తగ్గట్టుగా తనతో మీరు వ్యవహరిస్తే చాలు, మీ లైఫ్లో అద్భుతమైన మార్పులు, సక్సెస్, పేరు, ప్రతిష్ట, డబ్బు ప్రతి ఒక్కటి మిమ్మల్ని వెతుక్కుంటూ మీ వెనకాల చెంగుమని పరిగెత్తుకుంటూ వచ్చేస్తూ ఉంటుంది. ఎవరు ఆ వ్యక్తి? ఆ వ్యక్తిని గుర్తించేది ఎలా? మన జీవితంలో వాళ్ళ ఎంట్రన్స్ స్టార్ట్ అయిందని చెప్పేసి మనం ఏ విధంగా తెలుసుకోబోతాం అనేది కదా మీ డౌట్. సో అది కూడా మేము మీకు చాలా క్లియర్గా చెప్తాం. ఆ వ్యక్తి మీకు పరిచయం అయినప్పుడు మీకు ఎటువంటి సంకేతాలు వస్తాయి, మీతో ఎటువంటి పరిణామాలు జరుగుతాయి అనేది కూడా చాలా క్లియర్గా తెలుసుకుందాం. మరైతే దీనికైనా ముందు అతి పెద్ద విషయం మీరు తెలుసుకోవాల్సింది రెండో రహస్యం. అదేంటి అనంటే మీ ఇంట్లో ఉత్తర పూర్వ దిశలో ఉన్న కార్నర్ ఏదైతే ఉందో ఒకసారి అక్కడికి వెళ్ళి గమనించండి. ఎప్పుడైనా మీరు చూసారా? మీరు ఆ ప్లేస్లోకి వెళ్ళినప్పుడు అక్కడ ఏదైనా అలజడి జరుగుతుందా? మీరు ఏదైనా పని మీద అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ ఏదో ఒక సంకేతం మీకు తెలుస్తుందా లేదా అనేది ఖచ్చితంగా గమనించండి. ఆ చోటకి వెళ్ళంగానే మీ మనసుకి అశాంతికి గురవుతుందా, లేదా అక్కడికి వెళ్ళంగానే మీ మనసులో అలజడి రేగుతుందా? ఎందుకంటే మీ అన్ని ప్రాబ్లమ్స్కి కారణం అదే. ఆ చివర భాగంలో మీకు ఖచ్చితంగా ఏదో ఒక శక్తి దాగి ఉంది. అయితే దాన్ని ఎలా క్లియర్ చేసుకోవాలనేది కూడా మనం తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ముందైతే మీరు ఇప్పుడు దాకా కానీ వీటిని గమనించలేదు అని అనుకుంటే మాత్రం ఖచ్చితంగా దీన్ని గమనించండి. ఆ ప్లేస్లో మీ ఇంట్లో ఉన్న ఉత్తర పూర్వ దిశలోకి వెళ్ళి అక్కడ అసలు మీరు ఏం పెట్టారు, ఆ ప్లేస్లో ఏముంది అది చూసుకోండి. ఆ చోట్లో మీరు బాగా పాతవైన వస్తువులు ఏమైనా పెట్టారా, లేదు అని అంటే పెట్టకూడని కొన్ని వస్తువులు ఏదైనా పెట్టారా? చాలామంది ఈ మధ్య ఇంట్లో ఎక్కడ పడితే అక్కడ అందం కోసం అని చెప్పేసి రకరకాల చెట్లను పెడుతూ ఉంటారు. మరి మీరు కూడా అక్కడ ఏదైనా చెట్టు పెట్టారా? ఆ చెట్టు పెడితే అది అక్కడ బాగా ఎదగకుండా ఎండిపోతుందా అనేది కూడా గమనించండి. ఒకవేళ అలా జరుగుతుంది అని అంటే ఖచ్చితంగా మీ ఇంట్లో ఆ ప్లేస్లో నెగటివిటీ ఉంది అని చెప్పేసి అర్థం. సో దీని కానీ మీరు ఇంతవరకు గమనించుకోకపోతే ఖచ్చితంగా దీన్నైతే గమనించుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే ప్రతి ఒక్క దానికి మూల కారణం ఇదే. కాబట్టి ఖచ్చితంగా ఆ ప్లేస్లో ఏముంది, ఎటువంటి వస్తువుల్ని పెట్టారు, అది అసలు అక్కడ అవసరమా లేదా అనేది గమనించుకొని దాన్ని ఎంత వీలైతే అంత శుభ్రంగా నీట్గా పెట్టుకోండి.
ఇక మనం ఇందాక తెలియజేసుకున్నట్టుగా మీ శత్రువుల పేర్లు ఏంటి? ఏ అక్షరంతో స్టార్ట్ అవుతుంది అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. అయితే మీ శత్రువుల పేర్లు ఇప్పుడు మేము చెప్పబోతున్నాం. చాలా జాగ్రత్త వహించండి. దానికైనా ముందు మీ మీద సాక్షాత్తు ఆ హనుమంతుడి కృప ఉందని చెప్పేసి మనం తెలుసుకున్నాం కాబట్టి కామెంట్ బాక్స్‌లో శ్రద్ధాభావాలతో జై హనుమాన్, జై శ్రీరామ్ అని చెప్పేసి వీలైనంత వరకు ఖచ్చితంగా 3 సార్లు లేదంటే మీ భావన, మీ శ్రద్ధ ఎంత సార్లు రాసుకోగలిగితే రాయండి. దాంతో ఎంతమంది అయితే జై శ్రీరామ్, జై హనుమాన్ అనేది చదువుతారో అన్నే ఆశీస్సులు ఆ దేవుడి దయ మీ మీద కలుగుతుంది. ఇక ఫ్రెండ్స్, మీ శత్రువుల పేర్లు ఏ, వి, కే అంటే ఇంగ్లీష్ ఆల్ఫాబెట్లో ఏ ఫర్ యాపిల్ అనేది ఏ, అలాగే వి, ఇక కే అనే అక్షరంతో మొదలవుతుంది. మీ చుట్టుపక్కన ఇటువంటి పేర్లతో స్టార్ట్ అయ్యే, లెటర్స్తో స్టార్ట్ అయ్యే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని గమనించుకోండి. వాళ్ళు మీ జీవితంలో వచ్చిన తర్వాత వాళ్ళు మీతో బిహేవ్ చేస్తున్న ప్రవర్తనలు, అలాగే మీతో ఏ విధంగా వాళ్ళు ఉంటున్నారనేది గమనించుకోండి. మీకే అర్థమైపోతుంది. మీ ప్రతి ఒక్క పనికి ఆటంకం సృష్టించేది వీళ్ళే. వీళ్ళు మీ ముందు మీరంతా పెద్ద గొప్పవాళ్ళు ఎవరూ లేరు, నువ్వు తప్ప మాకింకెవరూ లేరు అన్నట్టుగా మాట్లాడేవాళ్లే. కానీ వీళ్ళే మీ గురించి అన్నీ తెలుసుకొని మీకు సన్నిహితంగా ఉంటూనే మీ గురించి ప్రతి ఒక్కటి విచారిస్తూ, మీరు కూడా వాళ్ళని బాగా నమ్ముతారు కాబట్టి, వాళ్ళకి అన్నీ చెప్తారు కాబట్టి వాళ్ళు మీకు ప్రతి ఒక్కటి కూడా తెలుసుకొని మీకు ఏ విధంగా అయితే ఆటంకాలు సృష్టించవచ్చో అన్ని విధాలుగా ప్రయత్నిస్తున్నారు. మీ మీద చిన్న చిన్న తంత్రవిద్యలు కూడా చేస్తున్నారు. కాబట్టే మీ జీవితంలో ప్రతి ఒక్కటి జరుగుతూ ఆగిపోతుంది. మీరెప్పుడైనా గమనించుకున్నారా? ప్రతి ఒక్కటి ఇక ఇది అయిపోయింది, నా చేతికి చేయి జారకుండా ఉంటుంది, నా దగ్గరికి వచ్చేస్తుంది అనుకున్న సమయంలో చిన్న చిన్న సిల్లీ పాయింట్స్తో అవి మీకు దక్కకపోవటం, మీ నోటి దాకా వచ్చిన ముద్ద నేలపాలు అయిపోవటం అనేది ఎన్నోసార్లు మీకు జరిగింది. కానీ మీకు దానికి కారణం తెలియలేదు. దానికి కారణం వీళ్ళు మీ మీద చేస్తున్న చిన్న చిన్న చేతబడుల మూలనే ఇదంతా జరుగుతుంది. అయితే మీరు ఏమాత్రం భయపడకండి. ఇక మీదట వీళ్ళకి ప్రతి ఒక్కటి రివర్స్లో జరగబోతుంది. వీళ్ళు మీ గురించి ఎంతైతే చెడు అనుకుంటారో అంతే వీళ్ళతో అది రిపీటెడ్గా జరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు మీకున్న గ్రహాల బలం ఏదైతే ఉందో అది ప్రతి ఒక్కరిని తిప్పికొట్టే అంతగా స్ట్రాంగ్గా ఉంది. కాబట్టి ఇక మీరు భయపడాల్సిన అవసరం లేదు. మీరు మాత్రం చక్కగా ఎటువంటి చెడు ఉద్దేశం లేకుండా ప్రతి ఒక్కరికి ఎంతో మంచిగా కలిగి ఉండాలి అని చెప్పేసి, వాళ్ళల్లో నేను ఉండాలని చెప్పేసి కోరుకునేవాళ్ళు. కాబట్టి మీతో ఇక ఎటువంటి తప్పు అనేది జరగకుండా సాక్షాత్తు ఆ హనుమంతుడే కాపాడుతాడు. ఇక ఇందాక మనం చెప్పుకున్నట్టుగా మరో మీకు వచ్చే అతి అద్భుతమైన పాయింట్ ఏదైతే ఉందో అది డబ్బు. మీకు ఇప్పుడు ఫైనాన్షియల్గా ఎంత స్టాటిక్గా ఉంటారు అని అంటే, ఇందాక మనం చెప్పుకున్నట్టుగా మీకు డబ్బు ఎక్కడెక్కడి నుంచి వస్తుందో మీకే తెలియనంతగా మీకు ఖచ్చితంగా చూస్తూ ఉంటారు కదా. ఏప్రిల్లో మొదటి వారంలోనే మీకు ఏదో ఒక చోట నుంచి డబ్బులు వస్తున్నాయి, డబ్బులు పడిపోయినాయి అని చెప్పేసి మీ ఫోన్కి ఖచ్చితంగా మెసేజ్ వస్తుంది. ఇదంతా ఏదీ లేదు అని చెప్పేసి మాత్రం చాలా తేలిగ్గా కొట్టి పరేయద్దు. ఎందుకంటే మీరు కానీ దీన్ని నమ్మలేదు అని అనుకుంటే మీకు మీ జాతకానికి మీరే ఎటువంటి ఆటంకాలు లేకపోయినా సరే మీ నమ్మకం లేకపోవటం వలన మీకు ఆటంకాలు అనేవి వస్తాయి. ఇందాక మనం అనుకున్నట్టుగానే మంచి గ్రహాలతో పాటు కాస్తంత చెడు గ్రహాలు కూడా మీకు ఒకేసారి ఎంటర్ అవుతుంది. కాబట్టి మీ నమ్మకం ఎంత బలంగా ఉంటుందో దేని మీద, పాజిటివిటీ మీద, నెగటివిటీ మీద, పాజిటివిటీ మీద ఉంటే మీకంతా పాజిటివిటీయే జరిగిద్ది. మీరు చేసే ప్రతి దాంట్లో మీరు ఎంత నమ్మకంగా ఉంటారో అంతే ఎక్కువగా మీకు ప్రతి ఒక్కటి మంచి జరుగుతుంది. ఒక రకంగా చెప్పాలి అని అంటే ఇప్పుడు ప్రతి ఒక్క దానికి కర్త ధర్త మీరే. బికాస్ మీరు ఏ విధంగా అయితే కోరుకుంటారో మీతో అలాగే జరిగే సమయం అనేది ఆసనమైనది. ఇక మీ శత్రువులకి ఇక్కడ ఏ మాత్రం కూడా చోటు అనేది లేనే లేదు. మీరు ఎప్పుడు చేసే అతిపెద్ద తప్పు ఏంటి అని అంటే పక్క వాళ్ళ గురించి చాలా మంచిగా, చాలా కాన్ఫిడెంట్గా ఆలోచిస్తారు. వాళ్ళకి అలా జరగాలి అని చెప్పేసి అని అనుకుంటారు. బట్ మీ దగ్గరికి వచ్చేసేటప్పటికి మీరు చాలా వరకు కన్ఫ్యూజన్తో ఉంటారు. ఇది నాతో జరుగుతుందా, నేను నా గురించి ఇలా ఆలోచిస్తున్నాను, ఇది అసలు అవుతుందా అని చెప్పేసి డౌట్లో పడిపోయి మీకు మీరుగానే పూర్తి నమ్మకంతో ఆ పని జరగాలి అని చెప్పేసి ఆలోచించరు. అక్కడే మీరు దెబ్బతింటారు. కాబట్టి ఖచ్చితంగా మీరు దీన్ని ఆషామాషిగా తీసుకోకండి. మీకు మెసేజ్ తప్పకుండా వచ్చే తీరుతుంది. మీకు ఎప్పటి నుంచో వెతుకుతున్న కొన్ని ప్రాపర్టీకి సంబంధించిన డాక్యుమెంట్స్ అకస్మాత్తుగా దొరుకుతాయి.
ఇక దాంతోపాటు మీ వ్యాపారంలో చాలా ఎక్కువగా అభివృద్ధి మీరు చెందుతారు. జాబ్ పరంగా కూడా మంచి ప్రమోషన్స్ ఉండే ఛాన్సెస్ కూడా మీకు ఉన్నాయి. మీలో ఎవరికైనా లాటరీ మీద నమ్మకం ఉంటే ఆ లాటరీ పరంగా కూడా డబ్బు మీకు అందేలాగా అవకాశాలైతే చాలా ఎక్కువగానే ఉన్నాయి. ఇందాక మనం తెలియజేసుకున్నట్టుగానే ఈసారి మీకు డబ్బు విపరీతంగా వస్తుంది. ఎక్కడెక్కడి నుంచి వస్తుందో మీరే ఏ మాత్రం కూడా అంచనా వేయలేరు. ఆ విధంగా మీకు చుట్టుపక్క నుంచి డబ్బులు వస్తాయి. మీరు ఎప్పుడో ఎక్కడో ఇక ఈ డబ్బులు నాకు రావు, ఈ మొండి బాకీలు అయిపోయాయి అని వదిలేసుకున్న డబ్బులు కూడా ఇప్పుడు మీకు తిరిగి వస్తాయి. మీకే తెలియకుండానే మీకు 4 వైపుల నుంచి డబ్బులొస్తాయి. ఏంటా అని చెప్పని అనుకుంటున్నారా? దీనికే ఇందాక నేను చెప్పినట్టు ఎంత నమ్మితే మీకు అంతే మంచి జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా నమ్మకంతో ఉండండి. మన మీద మనకి ఎంత ఎక్కువగా నమ్మకం అనేది ఉంటుందో, మనం ఏ విధంగా అయితే ఆలోచిస్తామో అదే విధంగా మనం యూనివర్స్‌కి కూడా ఒక సంకేతాన్ని పంపిస్తాము. యూనివర్స్‌కి మనం ఎంత మంచి థాట్స్‌ని అయితే పంపిస్తామో యూనివర్స్ కూడా మనకి అంతే ఎక్కువగా మేనిఫెస్ట్ అనేది చేస్తూ మన జీవితంలో మార్పులకి కారణం అనేది అవుతుంది. ప్రతిసారి నాతో ఇలాగే జరుగుతుంది, అదేందో నా దరిద్రం, అదేందో నాకు ఎప్పుడు చూసినా కూడా ప్రతి ఒక్కటి రివర్స్ అవుతుంది, ఏంటో ఏంటో అని చెప్పేసి ఎవరైతే కొట్టుకుంటారో వాళ్ళు ప్రతిసారి అట్లాంటి వైబ్స్‌నే యూనివర్స్‌కి పంపుతూ ఉంటారు. సో యూనివర్స్ కూడా ఓహో నీతో ఇలాగే జరగాల అని చెప్పేసి తను అలాగే తథాస్తు అంటుంది. కాబట్టి యూనివర్స్‌లో పాజిటివిటీ, నెగటివిటీ వైబ్స్ ఎలా అయితే ఉంటాయో మీ నుంచి మీరు ఏ విధంగా ఆలోచిస్తారో అటువంటి వైబ్స్‌ని పంపిస్తున్నారు. మళ్ళీ దీనికేమో దేవుడి మీద భారమేస్తారు. ఎందుకు నాతో ఇలా జరుగుతుంది అని చెప్పేసి. దేవుడు మనుషులందరినీ ఒకేలాగా సృష్టించాడు. కానీ వాళ్ళు చేసే కర్మఫలాన్ని బట్టి, వాళ్ళు ఆలోచించే ఆలోచన విధానాన్ని బట్టి మన జీవితం ఆధారపడి ఉంటుంది. దాన్ని ఎవరు కూడా గమనించుకోరు. ఎంతసేపటికి ఇలా జరిగింది, అలా జరిగింది అని చెప్పేసి బ్లేమ్ చేయటం తప్ప వేరే విధంగా ఆలోచన అనేది వాళ్ళు పెట్టనే పెట్టరు. ఎందుకు ఇలా జరుగుతుంది? దీనికి మూల కారణం ఏంటి? ఎక్కడి నుంచి ఇలా స్టార్ట్ అయింది? ఎందుకు అవుతుంది అని చెప్పేసి అంచనా వేసేవాళ్ళు చాలా తక్కువ. కాబట్టి మీకు మేము ఇక్కడ ముందే తెలియచేస్తున్నాం. మీ గ్రహాలు అద్భుతంగా ఉన్నాయి. థింక్ పాజిటివ్. ఎంత థింక్ పాజిటివ్ చేస్తే అంత మీకు పాజిటివిటీ వైబ్స్ అనేవి కనెక్ట్ అవుతాయి. ఇక దీంతో పాటు మీరు చేయాల్సిన అతిపెద్ద పని, మీ దగ్గరికి ఎప్పుడైతే మంచిగా డబ్బు అనేది రావటం మొదలవుతుందో, మీరు మీకన్నా కూడా బాగా పేదరికంలో ఉన్నవాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఖచ్చితంగా మీకు తగ్గట్టుగా వాళ్ళకి సహాయం అనేది చేయండి. బాగా పేదవాళ్ళకి చదువుల కోసం కానీ, పెళ్లి కోసం కానీ, లేదంటే తినడానికి కోసం, వేసుకోవటానికి బట్టల కోసం ఏదో ఒక విధంగా వాళ్ళకి ఖచ్చితంగా మీరు హెల్ప్ అనేది చేయాలి. అలా చేస్తే మీ కర్మయోగం మరింతగా దృఢపడుతుంది. దాంతో మీకు మరింతగా గ్రహాలు బాగా దృఢంగా ఏర్పడి మీకు మంచి అనేది జరుగుతుంది. ఫ్రెండ్స్, దీంతో పాటు మీరు చేయాల్సిన ఇందాక మనం అనుకున్నట్టు ఆ వ్యక్తి వస్తే మీ జీవితంలో మీరు ఎలా గుర్తించేస్తారు అని చెప్పేసి, ఆ వ్యక్తి మీ జీవితంలో రాగానే మీకు అతిపెద్ద మార్పు అనేది జరుగుతుంది. మీకు అంతా చాలా అద్భుతంగా మంచిగా ఫీల్ అవుతారు. మీ మైండ్లో ప్రతి ఒక్కటి పాజిటివిటీ వైబ్స్ అనేవి రావటం స్టార్ట్ అవుతుంది. మీరు ఏది చూసినా కూడా చాలా ఆనందంగా, సంతోషంగా చూస్తారు. ఎప్పుడు కూడా మీ జీవితంలో ఇలా ఎందుకు జరుగుతుంది అన్న ఆలోచన రాదు. మీ చుట్టుపక్కన ఒక దివ్యమైన శక్తి మిమ్మల్ని దగ్గరుండి చేపట్టుకొని నడిపిస్తుందని చెప్పి ఒక ఫీలింగ్ వస్తుంది. చాలా సార్లు చూడండి, మనం ఎప్పుడు కూడా ఏం చేయకపోయినా కూడా ఆనందంగా ఉంటాము. ఏది చూసినా చాలా మంచిగా ఉంటుంది. ఎక్కడ చూసినా కూడా మన మనసు చిన్న చిన్న విషయాల కాడ కూడా చాలా ఆనందంగా, ఉత్సాహంగా ఫీల్ అవుతూ ఉంటుంది. ఆ టైంలో మన చుట్టుపక్కన ఎంతో మంచి వైబ్స్ ఉన్నాయని చెప్పేసి అర్థం మనకి తెలియకుండా, ఏంటా ఈరోజు ఎంత బాగుంది, కారణమైతే తెలియట్లేదు కానీ చాలా బాగుంది అని చెప్పేసి మనలో మనం ఫీల్ అవుతూ ఉంటాము. అయితే ఇక్కడ మీతో జరిగేది ఇదే. సో ఆ వ్యక్తి మీ జీవితంలో ఎంటర్ అవ్వంగానే మీరు కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇలాగే ఫీల్ అవుతారు. మీకు తెలియకుండానే చాలా సంతోషంగా, అలాగే ఎక్కడ చూసినా ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఎంతో సజాగా సాఫీగా జరిగిపోతున్నట్టుగా ఒక కాన్ఫిడెన్స్ లెవెల్ మీకు బిల్డ్ అవుతుంది. ఇక ఫ్రెండ్స్, మీరిప్పుడు ఈ వీడియోని చూడంగానే మీరు చేయాల్సిన మొట్టమొదటి పని ఏంటి అనంటే, లేచి మీ దేవుడి గదిలో హనుమంతుడి ముందు ఒక నేతి దీపాన్ని పెట్టండి. ఇక ఆయన హనుమాన్ చాలీస్ని పఠించండి.
భావించండి. వెంటనే మీ దయ నా మీద ఎల్లప్పుడూ ఇలాగే ఉండాలని చెప్పేసి కోరుకోవాలి. ఇక మీరు మీ ఇంట్లో ఉత్తర పూర్వ దిశలో నెగటివిటీ ఉంది అని చెప్పేసి ఇందాక మనం అనుకున్నాం కదా! అయితే అక్కడ మీరు చూసుకొని అక్కడ ఉండకూడని వస్తువులు ఏవన్నా ఉంటే వెంటనే తీసేయండి. దాన్ని పరిశుభ్రంగా ఉంచండి. అక్కడ మీ ఇంట్లో గంగా జలాన్ని అక్కడ వేసి గంగా జలం లేదు కదా అని అనుకుంటే పసుపు నీళ్ళనైనా మీరు అక్కడ జల్లి అక్కడ రోజు రాత్రి పడుకోబోయే ముందు మంచిగా నువ్వుల నూనెతో ఒక దీపాన్ని వెలిగించండి. ఆ దీపాన్ని వెలిగించిన తర్వాత మనసులో ఆ సాక్షాత్తు హనుమంతుడికి దండం పెట్టుకోండి. ఇక మీదట నా ఇంట్లో ఉన్న ఎటువంటి నెగటివిటీ వైబ్స్ అయినా సరే ఇట్టే తరిమి కొట్టేసేయాలి. ఇక నీ గదతో వాటిని తరిమి కొట్టేసి తిరిగి నా దగ్గరికి రాకుండా ఉండేలాగా చూడు స్వామి అని చెప్పేసి దండం పెట్టుకొని రోజు రాత్రి అలా 11 రోజులు ఖచ్చితంగా ఆంజనేయ స్వామిని స్మరించుకుంటూ అక్కడ దీపం పెడితే చాలు. మీ నెగటివిటీ అంతా పోయి అంతా చాలా మంచి అనేది మీకు జరుగుతుంది. సో ఫ్రెండ్స్, సింహరాశి వాళ్ళకి జరగబోయేది ఇదే. మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మీకు తెలిసిన సింహరాశి వాళ్ళకు కూడా దీన్ని పంపించండి. అప్పుడే వాళ్ళు కూడా కాస్తంత అలర్ట్ అవుతారు. ఫ్రెండ్స్, మీకు కానీ మా ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ మాత్రం చేయటం మర్చిపోకండి. మీ యొక్క చిన్న లైక్ మాకెంతో ప్రోత్సాహాన్ని కలిగిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.